బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 22 అంశము మీకేం కావాలో అడగండి. వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, మీకేది ఇష్టమో అడగండి అని. కాబట్టి మన దగ్గర ఒక పెద్ద చిట్టా ఉంటుంది కదా, అది విప్పి ఇంకా ఏకరువు పెట్టడమే తరువాయి. బైబిల్లో వ్రాయబడిన వాక్యాల్లో మనకి ఇష్టమైన, మనకి అనుకూలమైన వాక్యాన్ని ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడిపించుకోవాలని అనుకుంటాము. దానికి ముందు, దాని తర్వాత వ్రాయబడిన వాక్యాల జోలికి అస్సలు వెళ్లము. అడుగుడి మీకియ్యబడును అన్న వాక్యాన్ని బట్టి అడగటమే మన బాధ్యత అనుకొని అవసరమైనవి, అవసరం లేనివి అడిగి, మనం అనుకున్న సమయానికి అవి పొందకపోతే దేవుణ్ణి తిట్టుకుంటాము. ఇలా బైబిల్లో వ్రాయబడిన చాలా వాక్యాల మొదలు చివర వదిలేసి మనకి అనుకూలంగా చదువుకోవటం అలవాటవ్వడం వలన దేవుణ్ణి అపార్థం చేసుకుంటాము. కాబట్టి మనం చదివే వాక్యానికి ముందు ఒక అధ్యాయం, తరువాత ఒక అధ్యాయం చదివితే ఆ వాక్యం యొక్క ఉద్దేశ్యం అర్థమవుతుంది. లూకా 11:9లో వ్రాయబడిన అడుగుడి మీకియ్యబడును అన్న వచనం క్రింద, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు ప్రతివారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని లూకా 11:13లో వ్రాయబడి ఉంది. అంటే అడుగుడి మీకియ్యబడును అని, పరిశుద్ధాత్మను అడగమని కదా యేసు చెప్తుంది. పిల్లలు అడిగే ప్రతిదానిని తల్లిదండ్రులు వారికివ్వరు. వారికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో వాటినే ఇస్తారు. వారు అడిగే దానివలన వారికి నష్టం కలిగిస్తుందనుకుంటే పిల్లలు ఏడ్చి గీపెట్టినా ఇవ్వరు. అలాగే దేవుడు కూడా మనకి ఏది అవసరమో, ఏది మనకు మేలు చేకూరుస్తుందో దానిని ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మత్తయి 7:11. ఒకవేళ మనం దేవుణ్ణి విసికించి ఏదైనా పొందుకున్నా దాని వలన మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. మనం దేవుని బిడ్డలుగా ఉంటే అడగకుండానే మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు కదా. మరి మనం దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఏముంటుంది? ఆకాశపక్షులని, అడవి జంతువులని పోషించే దేవుడు ఆయన పోలికే చొప్పున సృజించుకున్న మనుష్యులను ఖచ్చితంగా పోషిస్తాడు కదా. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను అని మత్తయి 6:8లో చెప్పిన దేవుణ్ణి మనం ఏమీ అడగాలి? ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు కోసం పరిశుద్ధాత్మను దయచేయమని, మనలో దేవుని వాక్యము నిలిచియుండాలని దేవుణ్ణి అడుగుదాము. పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో మనం నడుస్తున్నట్లయితే మన జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. మనం యేసులో ఉండి మనలో ఆయన వాక్యము ఉన్నప్పుడు మాత్రమే మనము అడిగిన ప్రతి దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మన జీవితం తాత్కాలికమే కాబట్టి ఈ భూమి మీద జీవించడానికి అవసరమైనవి కాకుండా పరలోకరాజ్యములో యేసుతో కలిసి ఉండే భాగ్యాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుదాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంతకాలము మమ్ములను సరైన దారిలో నడిపించుటకు పరిశుద్ధాత్మను దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.